మీ జీవితంలో ప్రతిరోజు కూడా గొడవలు జరుగుతున్నాయా? చిన్న చిన్న విషయాలకు మనశ్శాంతి కరువైపోయిందా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న కథ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అసలు ఈ కథ వినే ముందు నాది చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ ఇంట్లో గొడవలు ఉన్నప్పుడు భార్యాభర్తలు ఈ వీడియో చూడండి. ఒకరోజు భార్యాభర్త కూర్చొని ఉన్నప్పుడు భార్య చాలా కోపంగా తన భర్తతో ఇలా అడిగింది. తన మనసులో ఉన్న బాధ తన భర్తకు అర్థమయ్యేలా చెప్పింది. ఏమిటండి, ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఎప్పుడు కూడా నా మనసుని బాధపెడుతూ ఏదో ఒక మాట అంటూ ఉంటారు. అసలు నా జీవితం ఎందుకు ఇలా తయారైంది? బాధతో తను గట్టిగా అరుస్తూ వాదిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మాటలు విన్న భర్త ఏమీ అనకుండా చాలా ప్రశాంతంగా తన చేతిలోకి తీసుకొని ప్రేమగా తన చేతిలో ఒక చిన్న రాయి పెడతాడు. ఆ చిన్న రాయి ఆమె చేతిలో పెట్టి, ఈ రాయి బరువు నీకు ఏమైనా తెలుస్తుందా అని నెమ్మదిగా అడిగాడు. తను ఎంతో ఆశ్చర్యంతో, అసలు ఏమైంది మీకు? నా చేతిలో రాయి ఎందుకు పెట్టారు? నాకు తెలుస్తుంది, కానీ మీరు ఎందుకు నన్ను అడుగుతున్నారు? ఎందుకంటే జీవితం కూడా ఇంతే. ఇదేం ప్రశ్న? లేదు, నాకు ఈ రాయి బరువు ఏమీ అనిపించడం లేదు. నిజంగానే భర్త ఏమీ మాట్లాడలేదు. కాసేపు ఎవరు మాట్లాడలేదు. అలా ఒక 10 నిమిషాలు గడిచిపోయింది. మళ్ళీ అదే ప్రశ్న భర్త అడిగాడు. ఇప్పుడు చెప్పు, ఆ రాయి నీ చేతిలో ఏమైనా బరువుగా అనిపిస్తుందా? అప్పుడు భార్య, అవునండి, కొంచెం రాయి బరువు కనిపిస్తుంది. మళ్ళీ కొంచెం సమయం తర్వాత భర్త ఇంకొక రాయి పెట్టాడు. అప్పుడు తన కోపంతో గట్టిగా అరుస్తోంది. అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీరు అసలు ఏం చెప్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు భర్త, చూసావా, సరిగ్గా మన జీవితంలో కూడా జరిగింది ఇదే. మగవాళ్ళ జీవితం బయట ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలుసా? ఎన్నో టెన్షన్స్ ఇంకా ఒత్తిడి భరించి మేము ఇంటికి వస్తాం. ఆ చిన్న అలసటలో, కోపంలో ఏదో ఒక చిన్న మాట అనుకోకుండా కోపంలో అన్న మాట మేము అంటాము. టెన్షన్స్ వల్ల ఇంట్లో మేము ఎలాంటి మాటలు అన్నా అది ఒక చిన్న రాయి లాంటిది. కానీ మీరు అది చిన్న మాటని పట్టుకొని మనసులో పెట్టుకొని దాని గురించి గంటల తరబడి కదలకుండా అలాగే కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఆలోచించగా ఆ చిన్న రాయి లాంటి మాట మీ మనసు మీద ఎంతో బరువుగా మారిపోతుంది. ఆ భారం మిమ్మల్ని కలవరపెడుతోంది. ఆ తర్వాత మళ్ళీ నేను ఒక చిన్న మాట అన్నప్పుడు అప్పటికే మీ మనసులో ఉన్న బరువు వల్ల అది పెద్ద గొడవగా మారుతుంది. దీనివల్లే మన మధ్య ప్రశాంతత పోతుంది. రోజువారీ జీవితం ఎప్పుడు గొడవలతో సాగిపోతుంది. కోపాన్ని, బాధని పట్టుకొని వేలాడితే ఆ భారం మనల్ని ఇంకా కృంగదీస్తోంది తప్ప బంధాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టదు. ఆ మాట వినగానే భార్య కళ్ళల్లో వెంటనే నీళ్ళొచ్చాయి. తన తప్పు ఏంటో తను పూర్తిగా అర్థం తెలుసుకుంది. అప్పుడు తన భార్య నన్ను క్షమించండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు భర్త కూడా తన బాధ అర్థం చేసుకుని ఇద్దరూ కూడా క్షమాపణ చెప్పుకున్నారు. ఈ కథలో ఉన్న బంధం అర్థం చాలా లోతైనది. మన బంధాల్లో మనం కూడా ఇలాగే చేస్తూ ఉంటాము. గతంలో జరిగిన గొడవలను మనసులో పెట్టుకొని మోస్తూ వర్తమానంలో ఉన్న అందమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాము. మీ మనసును బరువును దించేయండి. మనసు తేలిక పడితేనే బంధాలు బలంగా ఉంటాయి. ఈ విషయం అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.